వివిధ సాహిత్య ప్రక్రియలతో సుసంపన్నమైన తెలుగు కవిత్వం 4 వాహికల ద్వారా ప్రవహిస్తూ వస్తోంది. అవి వచనం, పాట, గేయం, పద్యం. భాషాపరంగా మనిషికి మొదట మాట పుట్టింది, ఆ తర్వాతే పాట, గేయం. ఈ వరుసలో మాటకు సంబంధించి వచన కవిత్వం పుట్టుక, పరిణామం, ప్రగతి గురించి తెలుసుకుందాం. ఈ శతాబ్దం పూర్వార్ధంలో అంటే 30లో ఈ వచన కవిత అనే ఒక కొత్త రూపం ఆవిర్భవించింది. వచన కవిత అంటే అప్పటి సందర్భం ఏమిటంటే ఇది పద్య కవిత కంటే భిన్నమైంది, గేయ కవిత కంటే భిన్నమైంది అని అర్థం. పద్య కవిత, గేయ కవిత ప్రబలంగా ఉన్న రోజుల్లో ఈ ప్రక్రియ పుట్టింది. పద్యాల్లో, గేయాల్లో కొన్ని రకాల భావాలు ఒదగవు, కొంత స్వేచ్ఛ, కొంత వెసులుబాటు ఉంటే, ఛందస్సు నుంచి వెసులుబాటు అన్నమాట ఉంటే భావాలను మరింత లోతుగా, మరింత స్పష్టంగా చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ పుట్టింది. వచన కవిత అనే మాటని విచిత్రమైంది అప్పట్లో. అంటే అది వచనమా, కేవల వచనమా అనే ప్రశ్న వస్తుంది. ఇది మామూలుగా మనం ప్రోజ్ అని ఇవాళ వాడుతున్న వచనం లాంటిది కాదు. ఇది విలక్షణమైనది, ఇది విశిష్టమైంది, ప్రత్యేకమైంది అని అన్నారు. అది ఎట్లా తెలుస్తుంది అంటే చదివితే తెలుస్తుంది. మిగతా వచనం కంటే ఇది భిన్నమైందని తెలుస్తుంది. చూశాను నేను మూర్తిభవద్ దైన్యాన్ని హైన్యాన్ని అని తిలకుగా వచన కవిత రాశాడు. ఇప్పుడు ఈ పంక్తిని ముందు పెట్టుకొని చూస్తే చూశాను నేను మూర్తిభవద్ దైన్యాన్ని హైన్యాన్ని అనేది మామూలు ప్రోజు వాక్యం కాదు. నేను చూశాను అని ఉండాలి మామూలు వాక్యం అయితే. చూశాను నేను అనే పద్ధతి వల్ల ఒక లయను సాధించడం జరిగింది. ఒక క్రియను ముందుకు తెచ్చి దాన్ని ఒక విలక్షణమైన పద్ధతిలో మలుచుకొని వాడటం వల్ల ఇది మామూలు వచనం కంటే భిన్నమైంది అనే అర్థం వస్తుంది. అయితే తొలి రోజుల్లో పుట్టిన వచన కవితకు కొంత పద్యాల వాసన, కొంత గేయాల వాసన ఉండేది, అంత్యప్రాసలు మొదలైనవి ఉండేవి. తర్వాత వాటిని కూడా వదిలించుకొని నిరలంకారంగా, అలంకారాలు లేకుండా, శబ్దాడంబరం లేకుండా, శబ్దం కంటే రాను రాను ఒక క్రమ పరిణామంలో శబ్దం కంటే భావానికే ప్రాధాన్యం అధికమై ఒక మూడ్, వచన కవితలో ఒక మూడ్, మానసిక పరిస్థితిని సృష్టించే పద్ధతిలో పరిణామం చెందుతూ ఇవాళ ఈ రూపంతో ఉంది. దాదాపు 6.5 దశాబ్దాల వయస్సు కలిగిన ఈ వచన కవిత ఇప్పుడు ఎంతోమంది రాస్తున్నారు. ఈ వచన కవిత వచ్చిన తర్వాత పద్యం చచ్చిపోయిందంటే చచ్చిపోలేదు, అది కూడా సమాంతరంగా ఉంది. కానీ ప్రాబల్యం వచన కవితదే ఉంది. ఎక్కువ మంది వచన కవితను రాస్తున్నారు, ఎక్కువ అసంఖ్యాకమైన కవులు వచన కవిత రాస్తున్నారు. మరి వచనం అంటే ఇదివరకు జానపద వచనమా? మనకు కూడా వచనాలు ఉన్నాయి. సముఖ వెంకట కృష్ణప్ప నాయుడుకుడి ప్రోజ్ ఉంది, మరి అట్లాంటిది కాదు ఇది. అందులో కూడా లయ ఉంది. ఆ లయ ఈ లయ ఒకటేనా? సింహగిరి వచనాలు ఉన్నాయి, అది కూడా వచనమే. ఆ వచనాలు వేరు, ఈ వచన కవిత వేరు. వచనం అనే పేరులోనే సామ్యం తప్ప దాని స్వభావం వేరు, దీని స్వభావం వేరు అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. శ్రీశ్రీ, శ్లిష్ట్ల లాంటి వాళ్ళు తొలి వచన కవితలు రాశారు. ఈ వచన కవితకు ఏమిటి, దీనికి ఒక పద్ధతి ఉందా అంటే ఎవరి వచన కవిత వారిదే. అజంతా ఒక వచన కవిత రాస్తే, శ్రీశ్రీ వచన కవిత రాస్తే, నారాయణ రెడ్డి గారు ఒక వచన కవిత రాస్తే, నేను ఒక వచన కవిత రాస్తే ఏ వచన కవిత యొక్క ఫార్మాట్ అంటాం మనం, పథకం, నిర్మాణం, దాని నిర్మాణ స్వభావం వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఆ కవులను గుర్తుపెట్టవచ్చు ఆ వచన కవిత ద్వారా. కాబట్టి యూనిఫామ్గా వచన కవితకి ఈ లక్షణాలు అని చెప్పిన వాళ్ళు లేరు, ఉండవు. అందుకే దాన్ని ఆ రోజుల్లో, ఇప్పుడు వచన కవిత అనే పేరు స్థిరపడిపోయింది. కానీ తొలి రోజుల్లో దీన్ని స్వచ్ఛంద కవిత, ముక్తఛందం, వచన గేయం, వచన గీతం అనే పేర్లతో వ్యవహరించేవాళ్ళు. కానీ క్రమంగా వచన కవిత అనే పేరు స్థిరపడిపోయింది. కాబట్టి ఈ వచన కవిత అనిర్వచనీయమా అంటే అనిర్వచనీయం కాదు, కానీ నిర్వచనం ఎప్పటికీ క్రమంగా అపేక్షిస్తుంటుందన్నమాట. అంటే ఎప్పటికీ కొత్తగా నిర్వచించుకోవాల్సిన ప్రవాహశీలి వచన కవిత.
కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా నిర్వచించుకోవాల్సిన అవసరం దీనికి ఉంది. అంతేకాకుండా నువ్వు శ్రీశ్రీని తీసుకుంటే తొలి రోజుల్లో లయ వెళ్ళిపోయావా నేస్తాం తల వంచుకొని అని అన్నాడు. తొలి రోజుల్లో అనుప్రాసల మీద ఇంకా ఆ పట్టు ఉంది, దాని మీద ప్రభావం. ఇప్పటి యువకులు 60 ఏళ్ళ తర్వాత 65 ఏళ్ళ తర్వాత మనం చూసుకుంటే ఎక్కువ మౌనాన్ని చెవికి కాకుండా ఇది కంటి ద్వారా మనసుకు సంబంధించిన కవిత్వంగా మారిపోయింది. ఒకప్పుడు పద్యాల్ని శబ్దాడంబరాన్ని మనం ఆనందించాం. తొలి రోజుల్లో వచన కవిత్వంలో కూడా శబ్దాన్ని ఒక ఉపన్యాస శైలితో చదవడం అనేవి వచన కవిత్వానికి ఉండేవి. రాను రాను మౌనంగా చదువుకొని దాన్ని అనుభూతి చెంది ఒక మౌనం ధ్యానం పద్ధతిలో దాన్ని ఆస్వాదించడం అనే కొత్త ప్రక్రియ ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. వచన కవిత్వాన్ని మునుపట్లాగా సభల్లో చదివితే ఇప్పటి వచన కవిత్వాన్ని అది రక్తి కట్టదు. దాని ఉద్దేశం కూడా శబ్దం మీద దృష్టితో కాకుండా భావ ప్రాధాన్యం కలిగినటువంటి పద్ధతిలో ఇప్పటి వాళ్ళు రచిస్తున్నారు. ఇది మంచి ప్రక్రియ. దీనివల్ల ఒక వెసులుబాటు సులువు వ్యక్తీకరణలో మనకు కనిపిస్తుంది. అసమర్థ కవి ఎప్పుడు దీంట్లో తేలిపోతాడు, సమర్థుడు ఈ మంచి తన సులువుగా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఈ ప్రక్రియలో ఉంది. పాట ఎంతో మధురం, తెలుగు పాట మరీ మరీ మధురం. కాళ్ళు చేతులు సరిగ్గా రాని పసిగందును చిచ్చుకొడుతూ అమ్మ పాడే రామాలాలి మేఘ శ్యామాలాలి అనే జోలపాట మొదలు ఈనాటి సినిమా పాట వరకు తెలుగు పాట ఎన్నో రూపాలను ధరిస్తూ వచ్చింది. ఆ తెలుగు పాట తీరుతెన్నుల విధానాలను గురించి తెలుసుకుందాం. మాట, పాట, ఆట ఇంచుమించు 3 ఒకే దశలో పుట్టినట్లుగా తెలుస్తోంది. పాట విషయానికి వస్తే మనిషి తన శ్రమను మర్చిపోవడానికి, దైనందిన జీవితంలో పడినటువంటి అలసటను తీర్చుకోవడానికి, తీరిక సమయాల్లో తను మానసిక ఉల్లాసానికి ఏవో తనకు తోచిన భావాలను తనకు తెలిసిన మాటలతో పాడుకునేవాడు. అది క్రమంగా పాటగా రూపొందింది. ఆ తరువాత మనిషి నాగరికుడై విద్యావంతుడైన తరువాత అతను ఈ పాటలకు కొన్ని నియమాలను నిబంధనలను ఏర్పరచుకున్నాడు. దానికి ఒక గణ సంఖ్య నియతిని ఏర్పరచుకోవడం ద్వారా అది క్రమేణా తరువాతి కాలంలో పాట గేయంగా, గీతంగా, కీర్తనగా, కృతిగా ఇలా రకరకాల రూపాల్లో వికసించి విస్తరించింది. పాటలు తొలి దశలో జానపదులు వీటిని బాగా వ్యాప్తిలోకి తీసుకొని వచ్చారు. ఈ జానపద పాటలు వస్తువును బట్టి, రసాన్ని బట్టి, పాడుకునే వారిని బట్టి, మకుటాన్ని బట్టి అనేక రకాలుగా వర్గీకరించారు. వస్తువుని బట్టి పడవ పాటలు, నాట్ల పాటలు, దంపుళ్ళ పాటలు, ఉయ్యాల పాటలు ఇలా రకరకాలుగా, పాడుకునే వారిని బట్టి స్త్రీల పాటలు, పిల్లల పాటలు, పురుషుల పాటలు, ఉభయులు కలిసి పాడుకునే పాటలు కూడా ఉన్నాయి. రసాన్ని బట్టి, రసస్పర్శను బట్టి శృంగార రసానికి సంబంధించినవి, కరుణ రసానికి సంబంధించినవి, అద్భుత రసానికి సంబంధించినటువంటి పాటలు కూడా మనకు కనిపిస్తాయి. మకుటాన్ని బట్టి తుమ్మెద పాటలు, చందమాంబ పాటలు, జాజిరి పాటలు, చల్మోహనరంగ పాటలు ఇలా అనేక రకాల పాటలు మనకు ఈ జానపద సాహిత్యంలో దర్శనమిస్తాయి. ఈ పాటలకు ఉండే ప్రధానమైన లక్షణం ఇవి నిసర్గ మనోహరంగా, సరళ సుందరంగా జానపదుడు తనకు తెలిసిన భాషలో అల్లుకున్నటువంటి కవిత్వం ఇది. వీటిలో కొన్ని పాటలను పరిశీలిస్తే మేలుకొలుపు పాటలు. ఈ మేలుకొలుపు పాటల్లో తెల్లవారే నమ్మ చెల్లనే మందు నల్లని నాసామి లేరా, శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరిసూర్యనారాయణ మేలుకో
ఇవి మేలుకొలుపుకు సంబంధించిన పాటలు. వలపు పాటలు గనక మనం పరిశీలించినట్లయితే, గుడిసెనక గుడిసెదాన గుండీల రైక దాన నీ గుణం నాకు తెలిసనే జారుగోసిలచ్చి. అలాగే కరుణ రసానికి సంబంధించిన పాటలు, ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండిస్తే ఎన్నడూ మెతుకెరుగనన్న నే గంజిలో మెతుకెరుగనన్న. హాస్యరసానికి సంబంధించినవి, కాశీకి పోయాను రామాహరి కాశీ తీర్థము తెచ్చాను రామాహరి. అలాగే తాత్విక చింతన ప్రతిఫలించేటువంటి పాటను చూసినట్లయితే, ఇల్లు ఇల్లనియేవు ఇల్లాలు నాదనియేవు నీ ఇల్లు ఎక్కడే చిలుక. అలాగే సంవాదపు పాటలు, భార్యాభర్తలు, ప్రేయసీ ప్రియులు, వదినా మర్దళ్ళు, బావ మర్దళ్ళు సంవాద రూపంలో పాడుకునేటువంటి పాటలు. అంతా మంచిది కానీ అంతా సారే కానీ కొప్పు నిండా పూలు ఎక్కడివే భామ ఎక్కడివే లేమా. అలాగే సరసపు పాటలు, నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టుకాడ నాయుడేమన్నాడే పిల్ల అబ్బా ఎంత బాగున్నావే పిల్ల. ఇలా పిల్లల పాటలు, కంచికి పోతావా కృష్ణమ్మ ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచిలో ఉన్నది అవ్వ ఆ అవ్వ పెట్టు నీకు బువ్వ. అలాగే కాళ్ళ గజ్జి కంకాలమ్మ వేగుల చుక్క వెలగా మొగ్గ. ఈ పాటలో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయని విజ్ఞులు చెబుతారు. అలాగే స్త్రీల పాటలు, ముత్యమంతా పసుపు ముత్తైదు నిను చూడ ముచ్చటో అగును. అలాగే గోపాలకృష్ణమ్మ పెళ్ళయ్యేనాడు గోరింట పూచింది కొమ్మ లేకుండా. అలాగే సీమంతపు పాటలు, శ్రీ జానకీదేవి సీమంతమునకు శ్రీ శారదా గిరిజ చేరి దీవించిరి. అలాగే జోలపాటలు, రామాలాలి మేఘశ్యామాలాలి ఏడవకు ఏడవకు వెర్రిమాయన్న. ఇలాంటివన్నీ జోలపాటలు, లాలిపాటలు. పెళ్లి పాటలు, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారమ్మ ఆనందమానందమాయనే. ఇలా అనేక రకాల పాటలు మనకు ఈరోజు జానపదుల్లోనే కాకుండా నాగరికుల్లో కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇంకా నోము నోమన్నాల నోమన్నలాల ఓ చందమామ, జుంబారే జుంబిక జుంబి జుంబారే, రేలారే, వలియో వలియో వలియో. ఇవి గిరిజనులు పాడుకునేటువంటి పాటలు. ఇలా ఈ పాటలు ఈనాటి ఆధునిక సమాజంలో జానపద పాటలు నగరాల్లో కూడా ప్రవేశించి మనకు ఈనాడు ఉన్నటువంటి ప్రచార ప్రసార మాధ్యమాలలో అతిశక్తివంతమైనటువంటి సినిమాల్లోకి ప్రవేశించాయి. ఇటు ఆకాశవాణి అటు దూరదర్శన్లో కూడా ఈ పాటలు ప్రసారం కావడం, సినిమాల్లో కూడా ఈ జానపద పాటలు చోటు చేసుకోవడంతో ఈరోజు ఈనాటి తరానికి జానపద పాటలు సినిమా పాటలుగా అనిపిస్తున్నాయి. సినిమాల గురించి ఒక మాట చెప్పాలంటే, సినిమా పాటల్లో పాటలు రాసేటువంటి రచయితలు ఆ సినిమాలో ఉన్న సన్నివేశాన్ని, సందర్భాన్ని, పాత్రకు అనుగుణంగా ఉండేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వారు జానపద పాటలను తీసుకున్నటువంటి సందర్భాలు మనకు అనేక సినిమా పాటల్లో తెలుస్తుంది. ఇప్పుడు నేను ఉదహరించిన పాటలన్నీ కూడా సినిమాల్లో ఉన్నటువంటి పాటలు. ఆ దృష్టితోనే నేను ప్రత్యేకంగా ఇవే పాటల్ని మీకు ఉదహరించి చూపడం జరిగింది. ఈ సందర్భంగా ఒక సినిమా పాట, మనసు మాట కందని నాడు మధురమైన పాట అవుతుంది అని ఒక సినిమా కవి చెప్పాడు. అది నిజం అనిపిస్తుంది. పాట మన జన జీవితంలో చాలా ప్రధానమైనటువంటి స్థానాన్ని ఈనాడు వహించిందని చెప్పవచ్చు. తెలుగు పాటకు, తెలుగు గేయ కవిత్వానికి ఎంతో అంతరం ఉంది. తెలుగు పాట ఒకే ఒక్క భావాన్ని మీటితే గేయ కవిత్వం అనేక భావాల సంపుటీకరణగా కనిపిస్తుంది. గేయ కవిత్వంలో కిన్నెరసాని వంటి ఎన్నో సుదీర్ఘ గేయాలు ఉన్నాయి, ఎన్నో కథాకావ్యాలు వచ్చాయి. జానపద పల్లీ కావ్యం ఎంకిపాటలు తెలుగువారి ఉల్లాలను పల్లవింపచేస్తే, పండితుల గుండెలను నటరాజ పాదాల మువ్వల రవళితో మేళవింపచేస్తుంది
డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శివతాండవం. ఈ తెలుగు గేయ కవిత స్వరమేళన రీతులను గురించి తెలుసుకుందాం. గేయం అంటే మొదట అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గేయం అంటే గాతుం యోగ్యం, పాడుకోదగినది, పాడుటకు యోగ్యమైంది అని అర్థం. దీనికి గీతం అని కూడా అంటాం మనం. గీయత ఇది గీతం అంటే పాడుకోబడేది అని అర్థం. గానం, గేయం, గీతి, గీతం, గాంధర్వం, పదం, పాట ఇవన్నీ గేయానికి పర్యాయ పదాలు. ఒక్కొక్క మాటకు సూక్ష్మమైన భేదాలు కూడా ఉన్నాయి. ఏమైనా గేయం తరతరాల చరిత్రకు ప్రతీకగా నిలుస్తున్నది. గేయం మన తెలుగు భాషలో మొదటి శతాబ్ది నుంచే ఉన్నట్టుగా శాసనాల ఆధారాలు ఉన్నాయి, మనకు గ్రంథాల ఆధారాలు ఉన్నాయి. మనకు గాథాసప్తశతిలో పాటల ప్రసక్తి ఉంది. అంతకన్నా ముందు మనం సాంస్కృతికంగా ఆలోచిస్తే వేదాలలో గేయం ఉంది. వేదాల్లోని కొన్ని మంత్రాలు ఆర్య వైతాళీయ ఛందస్సుల్లో నడుస్తాయి. అంతెందుకు, ఈ వేదాలలో 4వ వేదం సామవేదం ఉందే, అది పూర్తిగా గేయమే. ఆ సామవేదమే సంగీతానికి, ఒక రకంగా గేయానికి పునాది. మనకు రామాయణంలో కుశలవులు గానం చేసినట్టుగా వాల్మీకి శ్లోక ఆధారాలు ఉన్నాయి. తంత్రీలయ సమన్వితంగా రామాయణాన్ని కుశలవులు గానం చేశారు. భరతుని నాట్యశాస్త్రంలో శీర్షకం అని ఒక గేయరూపం ఉంది. మన శాసనాల్లో మొట్టమొదట కనిపించేది తర్వోజ. ఈ తర్వోజ మరి పాటల పాదులో పుట్టిందే. ఇక తర్వాత 11వ శతాబ్ది నుంచి మనకు రకరకాల పాటలు ఉన్నట్టుగా మహారచయితలందరూ, కవులందరూ ప్రస్తావించారు. గురజాడ అప్పారావు గారితో ముత్యాల సరం ప్రవేశించింది. ముత్యాల సరంతో మన గేయ సాహిత్యంలో ఒక నూతన శకం ప్రారంభమైంది. ముత్యాల సరం గురజాడ ప్రవేశపెడితే దాంట్లో రకరకాల ప్రయోగాలు చేశారు శ్రీశ్రీ గారు. 1910 తర్వాత గేయం ఒక పెద్ద మలుపు తిరిగింది. మరి రాయపోలు సుబ్బారావు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు గారు వీళ్ళందరూ ఎన్నో గేయాలు రాశారు. నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటలు అవి సుప్రసిద్ధం. కొంతమంది కావ్యాలు కూడా గేయాల్లో రాశారు. తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు హృదయేశ్వరి, వకుళమాల అని కావ్యాలు రాశారు. పోగా ఈ గేయంలో గేయ నాటికలు కూడా వచ్చాయి. దానికి తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు శ్రీకారం చుట్టారు. ఆధునిక కవిత్వంలో భావకవిత్వం కాకుండా అభ్యుదయ కవిత్వం కూడా లీనమవుతుంది. అందువల్ల అభ్యుదయ కవులు కూడా ఈ గేయాన్ని చాలా వాడుకున్నారు. శ్రీశ్రీతో ప్రారంభమైనటువంటి అభ్యుదయ కవిత్వ ఉద్యమంలో కావ్యాలే వచ్చాయి. అనశెట్టి సుబ్బారావు అగ్నివీణ, మరి రమణారెడ్డి గారి భువనఘోష, అంగారవల్లరి, ఆకలి, అట్లాగే ఆరుద్ర గారి త్వమేవాహం, సినీవాలి కావ్యాలు, అట్లాగే దాశరథి గారి రుద్రవీణ, అగ్నిధారలో గేయాలు, నారాయణ రెడ్డి గారు అయితే ప్రత్యేకించి ఈ గేయంలో ఒక చరిత్ర సృష్టించారు. కథా కావ్యాలు రాశారు. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, ఇలా కావ్యాలే, కథా కావ్యాలే వచ్చాయి. ఇంకో విశేషం ఉంది, విప్లవ కవులు కూడా ఈ గేయాన్ని బాగా వాడుకున్నారు. చెరబండరాజు, గద్దర్ వంటి వాళ్ళు మరి పాటలు రాశారు. కాకుండా బుర్రకథలు, నాజర్ బుర్రకథలు, వాసిరెడ్డి భాస్కరరావు బుర్రకథలు, శుంకర సత్యనారాయణ బుర్రకథలు చాలా ప్రసిద్ధమైనవి. బుర్రకథ ఈనాడు జానపదులను చైతన్యవంతులుగా చేయడానికి ఉపయోగించేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రక్రియ. ఇలా గేయం వేదాల కాలం నుంచి ఆధునిక కాలం దాకా ప్రవహిస్తూనే వస్తుంది ఒక మహత్తర కవితా రూపంగా. నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి వరకు కొనసాగుతూ వస్తున్న తెలుగు పద్య కవిత్వంలో ఎన్నో ప్రక్రియలు పరిమళించాయి. రసస్ఫూర్తి, సంక్షిప్తత, మాధుర్యం, నాటకీయత వంటి ఎన్నో ఉదాత్త లక్షణాలు పద్యాలకున్నాయి. తెలుగు పద్యం హృద్యం, నిరవద్యం. నన్నయ్యకు పూర్వం నుండి నేటిదాకా నిరంతరంగా, నిరంతరాయంగా
కొనసాగుతూ వస్తున్న తెలుగు పద్య కవిత్వానికి ఇది నిజంగా నవసహస్రాబ్ది. నన్నయ్యకు పూర్వం శాసన కవిత్వంగా, చాటు పద్య భాండాగారంగా ఉన్న తెలుగు కవిత్వం పద్యంలో రస సమర్థంగా, రసబంధురంగా, కావ్య కథామహితంగా వెలువరించింది మొట్టమొదటిసారిగా నన్నయ్య ఆంధ్ర మహాభారతం. కాబట్టి అది ఆది కావ్యం. వాగనుశాసనుడైన నన్నయ్య భట్టారకుడు ఆది కవి. ఆయన తర్వాత ఇతిహాసంగా, కావ్యంగా, పురాణంగా, ప్రబంధంగా, శతకంగా తెలుగు కవిత్వం వివిధ రూపాలను ధరించింది. ఆంధ్ర మహాభారతం ఇతిహాసం. ఆ తర్వాత కాలక్రమాన మరో ఇతిహాసమైన భాస్కర రామాయణం తెలుగులో పద్యకావ్యంగా వచ్చింది. శ్రీనాథుడు పునాదిగా హర్షనైషధాది కావ్యాలు తెలుగులో వెలిశాయి. అల్లసాని పెద్దన, అల్లిక జిగిబిగితో మనుచరిత్ర వంటి ప్రబంధాలు వచ్చాయి. భాగవత పురాణం సహజ కవి పోతనామాత్యుని రచనగా తెలుగు పద్యంలో వచ్చింది. ఆ తర్వాత శతకంగా, ముక్తకాలుగా, అచ్చ తెలుగు కావ్యాలుగా యయాతి చరిత్ర, నీలాసుందరి పరిణయం వంటి అచ్చ తెలుగు కావ్యాలుగా తెలుగు పద్యం పరిఢవిల్లింది. ఆధునిక యుగంలో ఆత్మాశ్రయ, స్వాతంత్ర్యోద్యమ, ప్రణయ, దేశభక్తి కవిత్వాలుగా, ఖండకావ్యాలుగా తెలుగు పద్యం విరాజిల్లింది. ఇది సంక్షిప్తంగా తెలుగు పద్య కవిత్వ చరిత్ర. సీసం, కందం, ఆటవెలది, తేటగీతి వంటి దేశీ ఛంద పద్యాలతో కలిసి వచ్చిన ఈ తెలుగు పద్య కవిత్వమంతా మార్గ పద్ధతికి చెందింది. అవే కాక వైద్యం, వ్యాకరణం, అలంకారం, నిఘంటువులు వంటి శాస్త్ర గ్రంథాలు కూడా తెలుగు పద్య కవిత్వంలో వచ్చాయి. పాదబద్ధమైనదే పద్యం. దానికి పాద నిబద్ధత ఏర్పరచేది ఛందస్సు. కాబట్టి పద్య శరీరానికి ఛందస్సు ప్రాణం వంటిది. ఈ ఛందస్సు గురు లఘువులతో ఏర్పడుతుంది. పద్యానికి 4 పాదాలుంటాయి. ఉదాహరణకు ప్రతి పద్యంలోనూ భరనభ భరవ అనే గణాలు తీసుకుంటే ఇది ఒక ఉత్పలమాల అనే పద్యం అవుతుంది. శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమా లలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగచ్చన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి. ఇది రామదాసుగా పేరు వహించిన కంచర్ల గోపన్న రాసిన దాశరథి శతకంలోని పద్యం. ఇది ఉత్పలమాల. ఈ పద్యంలో ప్రతిపాదంలోనూ వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలోనూ రెండో అక్షరం అయిన రా ప్రాసమైత్రిని నిలుపుతుంది. ప్రతి పాదంలోనూ మొదటి అక్షరానికి 10వ అక్షరం యతి చెల్లుతుంది. కందం, సీసం, తరువోజ, తేటగీతి, ఆటవెలది వంటి పద్యాలను దేశిచ్ఛందాలని అంటారు. ఇందులో వేమన పద్యాలు, సుమతి శతకం, కృష్ణ శతకం, నరసింహ శతకం వంటి శతకాలే కాక రంగనాథ రామాయణం, పాల్కురికి సోమనాథుని బసవపురాణం, ద్విపద కావ్యంలో పల్నాటి చరిత్ర మహాకావ్యంగా శ్రీనాథుడు దేశిచ్ఛందంలోనూ పద్య కవిత్వాన్ని నిర్వహించారు. ఈ పద్య లక్షణాలన్నిటినీ సులభంగా గుర్తుపెట్టుకోవడానికి లింగమగుంట తిమ్మకవి అనే లక్షణకర్త రచించిన సులక్షణ సారము అనే లక్షణ గ్రంథం బాగా ఉపకరిస్తుంది. పద్యానికి సంక్షిప్తత ఒక గొప్ప శక్తి. నియమితమైన అక్షరాల్లో ఎన్నో భావాలను కుదిస్తుంది. కాబట్టి పద్యంలో సంక్షిప్తత ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. యతిమైత్రి ఉంది, ప్రాసమైత్రి ఉంది, అక్షరగణాలతో నియతంగా ఉంది. కాబట్టి పదాలు మర్చిపోవడానికి పద్యంలో వీల్లేదు. అది పద్యానికి ఉన్న ఒక గొప్ప శక్తి. వసుచరిత్ర వంటి కృతులు
సంగీత మాధుర్యాన్ని కూడా పద్యానికి అందించాయి. పోతన పద్యాలు చదివినా సంగీతం పాడుకున్నట్టుగానే ఉంటుంది. ఈ శక్తుల వల్ల పద్య కవిత్వం ఆకర్షకంగా అజరామరంగా ఉండడానికి వీలిచ్చింది. ఇవి కాక పద్యంలో చిత్రబంధ కవిత్వాలు ఉన్నాయి. చిత్ర కవిత్వం అంటే ఒకే పద్యానికి అనేక అర్థాలు ఉండటం. ద్వ్యర్థి కావ్యాలు వచ్చాయి, రెండే అర్థాలు, రాఘవ పాండవీయం ద్వ్యర్థి కావ్యం. అలాంటి కావ్యాలు వచ్చాయి తెలుగులో. అయితే చిత్ర కవిత్వం అంటే ఒకే అక్షరంతో ఒక పద్యాన్ని రాయడం, లేదా రెండు అక్షరాలతో ఒక పద్యాన్ని రాయడం. ముందు నుండి చదివినా వెనక నుండి చదివినా పద్యం అలాగే ఉండటం, దీన్ని చిత్రకవిత్వం అంటారు. ఇలా అనేక రీతులు ఉన్నాయి చిత్రకవిత్వంలో. బంధ కవిత్వాలంటే పుష్పమాలికా బంధం, అష్టనాగబంధం, రథబంధం, లింగబంధం, పద్మబంధం లాంటి ఎన్నో బంధ కవిత్వాలు ఉన్నాయి. భారతం అనే కావ్యంలో చక్రబంధం కూడా ఉన్నది. ఇలా అనేక విధాలుగా విశ్వ విరాట్ రూపం ధరించింది తెలుగు పద్య కవిత్వం. ఆధునిక యుగానికి వస్తే ఒక రాణా ప్రతాపసింహ చరిత్ర, ఒక ఆంధ్ర పురాణం, ఒక శివభారతం, ఒక రామాయణ కల్పవృక్షం, ఒక పోతన చరిత్ర, ఒక జలపాతం, ఒక అగ్నిధార వంటి కావ్యాలు పద్యాన్ని అజరామరంగా నిలిపాయి. 1000 ఏళ్లుగా పద్యం కొనసాగుతూ వస్తుంది. ఇంకా ఎంతో కాలం పద్యం ఉంటుంది. దానికి ఉన్న శక్తి అలాంటిది, ఇందులో సందేహం ఏమాత్రం లేదు. వచనం, పాట, గేయం, పద్యం అనే 4 వాహికల ద్వారా తెలుగు కవిత్వం ప్రసరించింది. ఎన్నో వేల గ్రంథాలు ఈ ప్రక్రియల్లో వెలుగు చూసి తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేశాయి. మరెన్నో ఈ వాహికల్లో రానున్నాయి. నిరంతర ధారగా కొనసాగుతూ వస్తున్న ఈ తెలుగు కవిత్వ రూపాలకు స్వాగతం.